హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈరోజు వీడియోలో మరోసారి నేను ఒక లంచ్ రొటీన్తోని ఒక చిన్న బ్లాగ్తోని మేము ముందుకు వచ్చానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు బ్లాగ్లో నా స్పెక్స్ ఇరిగిపోయి ఈ బ్లాగ్ అసలు నిన్న రావాలి. అవి ఇరిగిపోయిన తర్వాత చాలా హెడేక్ వచ్చేస్తుంది అనమాట. హెడేక్ రావడం వల్ల ఎడిట్ చేయడానికి ఓపిక లేక చేయలేదు. అండ్ ఎలా నడుస్తుంది ఈరోజు క్లైమేట్ కూడా చాలా చాలా చల్లగా అయిపోయింది హైదరాబాద్లోని. అండ్ మీ క్లైమేట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇప్పుడు మనం చేస్తున్నాము శనగపప్పు బీరకాయ కూర అనమాట. ఆల్రెడీ బీరకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాంతో ఈరోజు మనం కూర చేస్తాం. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను వండుతున్నాను ఈ రోజుల్లోని. సో రాత్రికి ఇంకా వండాల్సిన అవసరం లేకుండా పూటకి వండుతూ ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈరోజు మనం మాట్లాడుకుందాం ఉమెన్ బ్లేమింగ్ హెర్ సెల్ఫ్ గురించి అనమాట. నేను మీకు అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఒక రీల్ చూశాను అనమాట. ఆ రీల్ ఏంటి అంటే ఒక 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 అతను చాలా చదువుకున్న వాళ్ళు, ఏదో పెద్ద సైకాలజిస్ట్, డాక్టర్, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. వాళ్ళు ఒక రీల్ పెట్టారు. అదేంటి అంటే పెళ్ళైన ఫస్ట్ 10 years వరకు కూడా అవతల వాళ్ళు మంచోళ్ళా కాదా అన్నది మనకు తెలీదు. అందరూ 25 years వరకు తర్వాత మనం అర్థం చేసుకుంటాము అతను ఎంత మంచిది, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. నేను ఆ వీలైతే ఇక్కడ పోస్ట్ చేస్తాను, లేదంటే ఎక్కడ వదిలిచి పోస్ట్ చేస్తాను గ్యారంటీగా. అదనమాట ఆ రీలు. నేనైతే చాలామంది చూశారు. నేను కింద కామెంట్స్లోని నాకు ఏమి తోచక నేను ఏం పెట్టానంటే 25 సంవత్సరాల వరకు అడ్జస్ట్ అయితే తర్వాత ఆమెకి ఇంకేం చాయిస్ ఉండదు, అది ప్రేమ కాదు, ఇట్స్ జస్ట్ అడ్జస్టింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్ అని పెట్టాను అనమాట. దానికి ఒక 900 లైక్లు అయితే వచ్చాయి. కానీ బోల్డ్ మందికి ఏమర్థమైంది అంటే నేను చాయిస్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే ఇట్స్ లైక్ 25 years. ఒకవేళ మనకి 25కి పెళ్ళయింది అనుకో, మనకు ఇంకో 25 years మనం కలిసి ఉన్నాం అనుకోండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ యూ విల్ బి అండ్ 50 అనమాట. నీకు 50 years వచ్చేసేపటికి అప్పుడు మీరు ఇంకొక కెరియర్ చూస్ చేసుకోవాలనుకున్నా అవ్వదు, పిల్లలు కనాలా వద్దా అని అనుకున్నా అవ్వదు. పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. అండ్ అన్నీ అయిపోయి ఉంటాయి మన లైఫ్లోని. ఇంకా మనం ఇంకా చదువుకొని జాబ్ చేసుకుని ఇలాగేమైనా చేసుకుందాం అంటే కూడా అవ్వదు. సో మనం ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఆ టైంకి మనకి 50 వచ్చినప్పటికీ మన పేరెంట్స్ అయితే ముసలైపోతారు. ఒక 30 years మనకన్నా పెద్దవాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ 70 టచ్ అయిపోతుంది. సో వాళ్ళ దగ్గర ఉండడానికి అవ్వదు. సో అలా చాయిస్ ఉండదు. కాబట్టి వీ జస్ట్ అడ్జస్ట్ టు ద సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పర్సన్. నేను రెండు వైపులా అన్ని థింక్ చేసే అంటే ఆ వీడియో అన్నది కామెంట్ అన్నది పెట్టాను అనమాట. లైక్ అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా, అబ్బాయి అమ్మాయి అనే డిఫరెన్స్ మన బుర్రలో ఉంటుంది, కానీ టైంకి, ఏజ్కి, హెల్త్కి ఉండదు కదా. సో ఆ ఉద్దేశంతో పెట్టాను. బోల్డ్ అంతమంది అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో దాన్ని చాలా చాలా నెగిటివ్గా తీసుకున్నారు అనమాట. చాయిస్ అంటే అప్పుడు ఇంకొక హస్బెండ్ దొరకడు, అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అవ్వదు కాబట్టి అది చాయిస్ అనుకుంటున్నారు అన్న స్టైల్లో తీసుకున్నారు అనమాట. నేను అనుకున్నా, ఓ మీకు ఇలా అర్థమైందా అనుకున్నా. దాంతో బోల్డ్ మంది అర్థం చేసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేశారు. ఇట్స్ జస్ట్ ర్యాండమ్ థింకింగ్ అనమాట. అదేంటి అంటే మనం ఎలా ఉంటామో అలా థింక్ చేస్తాము. ఎందుకు దీనికి ఇది చెప్పాను అంటే లైక్ మనకి అలా ఎవరైనా ఏమైనా అనగానే మన బ్లేమ్ మొత్తం మన మీదే తీసుకుంటాం. మన చిన్నప్పటి నుంచి పెంపకం అనండి, డిఎన్ఏ అనండి, తరతరాల నుంచి వస్తుంది. మనకు తెలియకుండా కూడా బ్లేమ్ మనమే తీసేసుకుంటాము. ఉమెన్ ఎక్కువ తీసుకుంటారు. ఆ అబ్బాయిలు హార్మోన్స్ ప్రకారం వాళ్ళు కొంచెం చిల్ ఉంటారు, కానీ అమ్మాయిలు ప్రతిదాన్ని హార్ట్కి తీసేసుకుంటారు, ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు, ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారంటే మనం గట్టిగా తీసుకుంటాం అనమాట. ఇన్సల్ట్ అయినా చాలా గట్టిగా తీసుకుంటాము, తర్వాత కోపం అయినా చాలా గట్టిగా తీసుకుంటాం. ఏదైనా కూడా కొంచెం ఎక్కువ మనసుకి తీసుకుంటాము. లైక్ ఉమెన్ ఆర్ సెన్సిటివ్ అనమాట. బట్ మనం ట్రైన్ చేసుకోవాలి. ఏ మాట కూడా పర్మనెంట్ కాదు అన్న విషయం. వాళ్ళ ఉద్దేశం కూడా మనల్ని హర్ట్ చేయాల్సి అని కాకపోయి ఉండొచ్చు. జస్ట్ కొంచెం చిల్ ఉంటే మనం కూడా కొంచెం చిల్గా ఉంటాం అనమాట. మెయిన్లీ హెల్త్ విషయంలో అది నాకు గుర్తు చేసుకుంటూ మీకు కూడా గుర్తు చేయాలనిపించింది. స్టాప్ టేకింగ్ ఎవ్రీథింగ్ టు హార్ట్ అనమాట. మరీ హార్ట్కి అంత తీసుకోవద్దు. మన హార్ట్లో అసలే డెలికేట్స్ హార్ట్స్, వాటిని ఎంత ప్రెషర్ పెట్టామంటే మనం తక్కువ ఊడిపోద్ది అనమాట. సో అది మీలో ఎంతమంది ఆ రీల్ చూసారో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఎవరెవరో ఆ రీల్ని స్క్రీన్ షాట్లు చేసి నాకు పంపించేస్తున్నారు. ఎవరెవరో వాళ్ళ పేజీల మీద పోస్ట్ చేసేసుకున్న బాబాయ్ నేను అంత పెద్ద మాట ఏమనిసాను రా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది
మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకుంటామో అందరూ అదే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకోవాలని రూల్ ఏం లేదన్న విషయం నేను అర్థం చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కోకోనట్ ఉంది కదా మన ఇంట్లో, డెసికేటెడ్ కోకోనట్, అది బోల్డ్ అంత ఉంది. అందులోని కొబ్బరి లడ్డూలు చేద్దాము చిన్నగా అనుకున్నా. సో నేను చేసినట్టయితే చేయకండి. ఇది కొంచెం నేను ఇంకా ఆపాలి, అది కొంచెం తగ్గించాను, ఇంకా పాలేయాలి, అది కూడా తగ్గించాను, ఇంకా మిల్క్ మేడ్ వేయాలి, అది కూడా అన్నీ కొంచెం కొంచెం ఉంటే అలా చేశాను అనమాట. బోల్డ్ అండ్ రెసిపీస్ ఉన్నాయి యూట్యూబ్లో అన్నిట్లో, అది చూసి మీరు చేసుకోవచ్చు. లేదంటే ఇట్స్ వెరీ సింపుల్, 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. కొబ్బరికాయ, పాలు, పంచదార, జస్ట్ పాకంలాగా చేసి ఉండలు చేసేసుకోవడమే. నేనైతే కొంచెం మిల్క్ పౌడరు, కొంచెం కండెన్స్డ్ మిల్క్ అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా వేసి కొంచెం చేశాను. బాగే వచ్చింది, కానీ కొంచెం ఇంకొంచెం గట్టిగా రావాలేమో అనిపించింది అనమాట. నార్మల్ మనం అప్పుడే ఫ్రెష్గా తెచ్చి మనం కొబ్బరి చక్కీలు చేస్తాం చూడండి, అలా రాలేదు ఇది. ఇది మోర్ లైక్ కాజు బర్ఫీ అలా అలా వచ్చిందనమాట. సో ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా ఎప్పటి నుంచో ఉంది, దీన్ని కొంచెమే ఉందన్నమాట. దీన్ని కూడా యూస్ చేయాలని చెప్పి అది కూడా కొంచెం వేస్తాను దేంట్లోని. అలా నడుస్తుందన్నమాట. డే అండ్ నైట్ ఓన్లీ పనులు 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 లాగా నడుస్తున్నాయి. అండ్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి, అన్నీ బాగా అయిపోయింది. బోల్డ్ అంతా లైక్ అన్ని స్టేట్లలో మహా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నంత ఇంట్రెస్టింగ్గా అయ్యాయి మన ఎలక్షన్స్ అన్నవి. అదొకటి. దాని తర్వాత ఇంకేంటి విశేషాలు ఉన్నాయి చెప్పండి. అమెజాన్ నుంచి ఒక మోటార్ అండ్ పెస్టల్, అదే మన అమల్ దస్తా ఏదైతే ఉంటుందో, మనం చట్నీలన్నీ చూసుకున్న నూరుకునే రాయి ఏదైతే ఉంటుందో అదొకటి ఆర్డర్ చేశాను. ఇదేం స్పాన్సర్డ్ కాదు, తక్కువ కాదు, నేను డబ్బులు ఇచ్చుకున్నాను అనమాట. జస్ట్ ఇది ఏవో రీల్స్లో చూశాను, భలే క్యూట్గా అనిపించింది అని చెప్పి ఈ షేప్తో ఒకటి కొన్నా. నార్మల్ మీరు కనుక హైదరాబాద్లో ఉంటే రోడ్ మీద పెట్టి అమ్ముతారు మంచిగా, అక్కడ కొనుక్కుంటే దీనికి హాఫ్ ప్రైస్లో దొరికేస్తాయి అనమాట, 500 600కి. నేను చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనిసాను, ఎందుకంటే నేను అసలు బయటికి వెళ్ళట్లేదు. ఇవి ఎప్పుడు కార్లో మేము ఇటు వెళ్తున్నప్పుడు ఇవి అటు ఉంటాయి, మేము అటు వెళ్తున్నప్పుడు ఇవి ఇటు ఉంటాయి. అందుకోసమే నాకు ఎప్పటికీ దొరికేటట్లేదు. అమెజాన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, అందుకే నేనేం కొనాలనుకున్నా అవి అమెజాన్లో మస్తు దొరుకుతాయి, కొంచెం ఎక్కువ డబ్బులు అయినా కూడా. ఇది వచ్చేసి ఇలాగ మొత్తం గడ్డిలో పెట్టి వచ్చింది. ఆ గడ్డిని చూస్తే నాకు మస్తు హ్యాపీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన మామిడి పళ్ళు అన్నీ వస్తాయి కదా, వాటిని గడ్డిలో పెట్టి గడ్డి కాపు చేసుకుంటే సూపర్ ఉంటాయి అనమాట. అదైతే ఆ రాయి వచ్చింది, దాని మీద ఏంటి రాలేదా, ఒక్కటే వచ్చిందా అని నేను చాలా టెన్షన్ అయిపోయాను అనమాట. దాని తర్వాత కొంచెం లోపల చేయి పెట్టి అంత ఎతికితే అప్పుడు ఫీలింగ్ వచ్చిందనమాట, ఏదో ఉంది అని చెప్పి. చాలా మంచిగా ప్యాక్ చేసి పంపించారు. దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నాట్ స్పాన్సర్, నథింగ్, జస్ట్ నాకు కావాలి అనిపించింది, నాకు ఎక్కడ బయట దొరకలేదు, అందుకే ఇక్కడ కొనుక్కున్నాను అనమాట. ఇది ప్రాపర్ సైజ్ ఉంది. దీన్ని సీజనింగ్ చేయాలి. సీజనింగ్కి వచ్చేసి ఎలా చేస్తారంటే ఫస్ట్ దీన్ని మంచిగా తోమేసి కొంచెం బియ్యం ఉంటుంది కదా వాటితో ఇందులో నూరాలి, అప్పుడు ఇసుక ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది. మీకు ఎలా అనిపించింది నా ఈ చిన్న బుజ్జి రాయ అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈలోపు మన కొబ్బరి ఏదైతే ఉందో అది చల్లగా అయిపోయింది అనమాట, చేయి పెట్టి అంత చల్లగా అయిపోయింది. సో దాంట్లోని డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టి దీన్ని మీద నుంచి ఒక కోట్ లాగా వేస్తున్నాను. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది, తినడానికి కూడా మస్తు బాగుంది. ఇవన్నీ చేసిన తర్వాత నేను హ్యాపీగా అమ్మమ్మని తినేసాను అనమాట. ఇంకా మన సున్నుండ చేశాను, ఇప్పుడు కొబ్బరి ఉండ చేశాను, నెక్స్ట్ రవ్వ లడ్డులు చేయాలి. నేను అవి చేస్తూ చేస్తూ ఏం ఆలోచిస్తున్నానో నాకు కూడా గుర్తులేదు. లైక్ మనకి ఒకటి ఉంటుంది కదా, మనం ఎక్కువ సఫర్ అయ్యేది మనలో ఉన్న ఆలోచనలతోనే అని చెప్పి. నిజంగా రియాలిటీ ఎంత ఉంటుందో అంతే ఆలోచనలు మనం ఉండమన్నమాట. మన ఆలోచనలు అన్నవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీ జస్ట్ కీప్ ఆన్ మల్టిప్లై చేసుకుంటూ ఉంటాం మన బుర్రలో. ఇలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే అలా అలా అవుతుంది, అలా 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 ఆలోచిస్తూ మనకి హర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో అవి మనం కొంచెం కొంచెం తగ్గించాలి. ఇవన్నీ తగ్గించాలి అనుకుంటే మనం బుర్రలో గట్టిగా పెట్టుకోవాలన్నమాట, ఇట్స్ ఓకే అని. సో నాకైతే మస్తు క్యూట్గా అనిపించాయి. మీకు కూడా క్యూట్గా అనిపించలేదా అన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వైట్ చాక్లెట్ ఆర్డర్ చేశాను, అది కూడా వచ్చింది. ఈ లడ్డూలు చేసి దీని మీద వైట్ చాక్లెట్తో కోట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఓహో, నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. మిగిలిన వాళ్ళు హ్యాపీ అవ్వినా అవ్వకపోయినా మన కోసం మనం హ్యాపీ అవడం అన్నది హ్యాబిట్గా మార్చుకోగలగాలన్నమాట. సో క్యూట్ లడ్డూలు చేసుకున్నాను, బోల్డెన్ తిన్నాను. నేను ఆల్మోస్ట్ 3 or 4 తిన్నాను అనమాట. మంచిగా చేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినడంలో కూడా నిజమైన హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇన్ని అయ్యాయి 3, 3, 6, 7, 8, 9, 10, 11, 12. ఇందులో ఒక 13, 14, 15, 16, 17, 18, 19, 20. అబ్బా వాటే లెక్క.
20 అయ్యాయన్నమాట. ఇంతింత చేయాలన్నమాట. ఎక్కువ ఎక్కువ చేసేస్తే మళ్ళీ అందరూ తినరు. మీరు తినండి, మీరు తినండి అని అందరిని బ్రతిమాలాలి. ఒక 15 20 చేసామనుకోండి, హ్యాపీగా అందరూ తినేస్తారు. మనం కూడా ఎవరిని బ్రతిమాలక్కర్లేదు. దాని తర్వాత దాన్ని తింటూ నేను ఆలోచిస్తున్నాను. వర్షాలు ఎప్పుడు పడతాయి? వర్షం పడితే తడుద్దామా? తడిస్తే ఏమవుతది? జ్వరమొస్తే ఏం చేయాలి? అలాగ ఏవేవో ఆలోచిస్తున్నాను. అదనమాట. మరి మీరందరూ ఏంటైనా చేశారా స్పెషల్‌గా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఏంటి నా స్పెక్ట్స్ ఇరగపోయాయని చెప్పాను కదా! దీంతో పాటలు పడలేక ఇది ఏంటి ఫెవిక్విక్ ఉంటది కదా! అది తెప్పిచ్చాను. దాంతోని అతికించి ఇప్పుడు కొత్త స్పెక్ట్స్ కొనే వరకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా! లేపోతే నాకెక్కువ పవర్ లేదు తెలుసా? నేనెప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని పెద్దయిన తర్వాత నేను గ్యారంటీగా చేయించుకోవాలనుకున్న వాటిల్లోని ఈ కళ్ళు ఆపరేషన్ ఒకటనమాట. నాకెప్పుడు తెలుసా? ఆల్మోస్ట్ సెవెంత్ ఉన్నప్పటి నుంచి స్పెక్ట్స్ వచ్చాయి. అప్పుడు చెప్తే బిలీవ్ చేయరు. అప్పుడు ఫస్ట్ టైమ్ నేను స్పెక్ట్స్ కొనుక్కున్నాను. ఆ స్పెక్ట్స్ ఇప్పుడున్నంత స్టైల్‌లు ఏమి అప్పుడు లేవు గదా! నేను రౌండ్ పెద్ద స్పెక్ట్స్ కొనుక్కున్నాను. ఆ స్పెక్ట్స్ చూసి నాకు అందరూ "నువ్వు గాంధీ తాత మనవరాల్లాగా ఉన్నావని" స్కూల్‌లో అందరూ ఏడిపించారు. హ్మ్. యాహ్! సో మెనీ బ్యాడ్ మెమోరీస్. ఎప్పుడైనా నాకెవరైనా "నీ లైఫ్‌లో ఎక్కడికెళ్తావంటే" స్కూల్‌కి మాత్రం నేను ఎళ్ళను. నార్మల్‌గా పడలేదు నేను. సో, అదనమాట. అప్పుడు అలా అయిపోయింది. దాని తర్వాత కానీ నాకెప్పుడు ఎక్కువ పవర్ లేదనమాట. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా మీకున్న పవర్‌కి ఎందుకు ఇప్పుడు స్పెక్ట్స్ చేయించుకోవడం, ఆపరేషను అది అనవసరంగా ఎందుకు అనేవాళ్ళు. ఆహ్, అంటే కొంచెం ఎక్కువ పవర్ ఉందనుకోండి, వాళ్ళు కూడా మంచిగా రికమెండ్ చేస్తారు. చేయించుకుంటే మంచిది అని చెప్పి. కానీ కొంచెం పవర్ ఉంటే వాళ్ళెందుకు అనవసరంగా కత్తి పెట్టడం, అనవసరంగా ఆపరేషన్ చేయించుకోవడం, ఏదైనా ఆపరేషన్, ఆపరేషనే అని ఎన్ని సార్లు ఎళ్ళిన తర్వాత కూడా అందరూ వద్దనే అనేవాళ్ళనమాట. ఆ విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 2 సంవత్సరాల్లో 40 సంవత్సరాలకొచ్చేస్తాను. సో, ఇంకా అవసరం లేదని నా ఫీలింగ్. 40కొచ్చిన తర్వాత ఇంకేదో పవర్ కూడా పెరుగుతదంట మనకి. ఐ డోంట్ నో వాట్స్ థట్. బట్ అంటున్నారనమాట. ఏదో దగ్గరవి కూడా కనిపించవు. అలాగే ఇంకేదో పవర్ పెరుగుతదంట. సో, ఇంకెందుకులే అని చెప్పి ఆహ్, విరమించుకున్నాననమాట. ఇది ఈ రోజుది ఇంకో రోజుది లంచ్ రొటీన్. ఇది మ్యాంగో చేశాను. ఓహో! ఎంత యమ్మీ. బై.